విజయవాడ నేత వంగవీటి రాధ త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉందా? ఎమ్మెల్సీగా ఆయన పేరు తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారా? ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వంగవీటి రాధకు సంకేతాలు కూడా అందినట్లు ఆయన అనుచర వర్గం చెప్పుకొస్తోంది. పార్టీని నమ్ముకొని ఉండటం, ఓటమి పాలైన పార్టీని అంటిపెట్టుకుని ఉండటంతో పాటు ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు వంగవీటి రాధకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. దీంతో కమ్మ కాపు సామాజిక వర్గాల కాంబినేషన్ పై సానుకూల వాతావరణం మరింత ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఈ డెసిషన్ కు వచ్చారని సమాచారం. వంగవీటి రాధ 2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన అధికార పార్టీలో ఉండటం. ఆ తర్వాత వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాధ రాజకీయంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ ఇంటి పేరుకున్న బ్రాండ్ కూడా ఆయనకు ఏ రకంగానూ రాజకీయంగా ఎదగనివ్వలేకపోయింది. ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి మరోసారి తన జెండాను మార్చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వంగవీటి రాధకు టికెట్ కేటాయించలేదు. అధికారంలోకి వస్తే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో వంగవీటి రాధ చట్టసభలకు దూరంగానే ఉన్నారు. అంటే దాదాపు 15 ఏళ్లుగా ఆయన చట్టసభల గడప తొక్కలేకపోయారు. 2019లో వైసీపీలో ఉంటే ఎమ్మెల్సీ పదవి లభించేదేమో, కానీ ఆయన టీడీపీలోకి రావటం, పార్టీ ఓటమి పాలు కావటంతో ఆ ఆశ నెరవేరలేదు. ఇక 2024లోనూ ఆయన ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలని అనుచరులు వంగవీటి రాధపై ఒత్తిడి తెచ్చారు. అయినా సరే ఆయన మాత్రం టీడీపీలో కొనసాగేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో తన స్నేహితులైన గుడివాడ, గన్నవరం వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంత బలవంతం చేసినా వంగవీటి రాధ ససేమిరా అన్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన పనిచేశారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధ ప్రభావం అధికంగా కనిపించింది. రాధా తండ్రి వంగవీటి రంగాను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మలచటంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. దీంతో ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఫస్ట్ జాబితాలోనే వంగవీటి రాధా పేరు ఎంపిక చేయాలని నిర్ణయాన్ని వచ్చారంటున్నారు. ఎమ్మెల్సీగా ఆయన ఎంపికపై ఎవరిలోనూ ఎటువంటి భిన్న అభిప్రాయాలు వ్యక్తం కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో 2 ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాధాకు కేటాయించి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికీ రాధా కోసం ఆ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే బీసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల కోటాలో ఖచ్చితంగా రాధాకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచర వర్గం భావిస్తోంది.